ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం K9 సంస్థ ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మకు కంటి వైద్యానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన జీవి మాల్. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి సిద్ధమవుతున్న దెందులూరులోని 100 సంవత్సరాల నాటి రామాలయం. బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ ప్రవచనానికి వేదికగా కానున్న జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని 73 సంవత్సరాల నాటి రామాలయం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిప్పర్ ను వేగంగా ఢీకొట్టిన ట్రావెల్ బస్సు, పలువురు సజీవ దహనం, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. చింతలపూడి మండలం శివపురంలో పల్లె నిద్ర చేసిన పోలీసులు, నేర నివారణే పోలీసుల ధ్యేయమంటున్న సిఐ, ఎస్ఐ. చింతలపూడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో మిగిలిన పనులు, చేయాల్సిన పనుల వివరాలను ఆమెకు వెల్లడించారు. ఎమ్మెల్యే నాయకులు సూచించిన పనుల పురోగతి, నిధుల వినియోగంపై కలెక్టర్ వెట్రి సెల్వి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమెకు క్రోటాన్ మొక్కతో బహుకరించారు. చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ ల ఆధ్వర్యంలో చింతలపూడి మండలం శివపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సైబర్, రహదారి ప్రమాదాల నివారణ కొరకు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్స్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపకూడదని, మత్తు పదార్థాలపై కూడా అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితల ఆదేశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణపై పోలీసులు కీలక సూచనలు చేశారు. గ్రామాలలో ప్రజలు ఎటువంటి గొడవలు లేకుండా గ్రామస్తులందరూ సామరస్యంగా ప్రజా జీవితాన్ని కొనసాగించాలని కోరారు. చిన్న చిన్న సమస్యలను గ్రామ స్థాయిలోనే వెంటనే పరిష్కరించుకోవాలని, పరిష్కారానికి అనువుగా లేని తీవ్రమైన విషయాలను పోలీస్ దృష్టికి తీసుకువస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రహదారి ప్రమాదాల నివారణ కొరకు వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వేగం వద్దు, ప్రాణం ముద్దు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, దాని వలన మీ ప్రాణానికి శ్రీరామ రక్ష అని, కారులో ప్రయాణించేటటువంటి వారు సీట్ బెల్ట్ ధరించాలని ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా మాధ్యమాలను ప్రతి ఒక్కరూ విరివిగా వినియోగిస్తున్నారని, దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. లోన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ వచ్చే నకిలీ ప్రకటనలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ నేరాల హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి వివరించారు. ఎవరైనా మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేదా అమ్ముతున్నా ఆ వివరాలను వెంటనే 1972 నెంబర్ కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని చేసే నాటుసారా తయారు చేసిన, అక్రమంగా నిల్వ చేసిన, అమ్మకాలు జరిపిన వారి యొక్క వివరాలను డయల్ 112 కి గాని లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించాలని కోరారు. పల్లె సీమలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తామని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలపై చింతలపూడి సర్కిల్ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని చింతలపూడి ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని ఢీకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. 10 మంది సజీవ దహనం అయ్యారని సమాచారం. మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద
టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా బస్సు లారీ దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కాగా బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలియజేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఏం జరిగిందో తెలియక కాసేపు భయాందోళనకు గురయ్యారు. సమీపస్తులు క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందజేశారు. మర్కాపురం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం, గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి మండలి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేసింది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీమద్ రామాయణం, రామాయణ ధర్మ సూక్ష్మాలపై 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు 4 రోజులు తిరుపతికి చెందిన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యాయ విభాగ ఆచార్యులు సనాతన ధర్మ సారథి బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ రానున్నారు. విశ్వనాథ శర్మచే ప్రత్యేకంగా ప్రవచనం అందించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త కేలం ధనకుమార్ తెలియజేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి రాజమహేంద్రవరానికి చెందిన దత్తాత్రేయ వేద గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గుల్లపల్లి సీతారామచంద్ర ఘారపాటి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ సమక్షంలో వేద సభ జరుగుతుందని దేవాలయ వంశపారపర్యంగా ధర్మకర్తల వంశీకులు పోరూరి వెంకట సత్యనారాయణ తెలిపారు. 73 సంవత్సరాల నుండి శ్రీరామనవమి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం నుండి 29వ తేదీ ఆదివారం వరకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రవచనం జరుగుతుందని, 30వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం, బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ వివరణాత్మక విశ్లేషణతో పాటు శ్రోతలచే సామూహిక శ్రీరామ పట్టాభిషేక ఘట్టం పారాయణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాయంత్రం కూడా ప్రవచనం ఇచ్చేటువంటి అదృష్టం, అది కూడా శ్రీరామును పురస్కరించుకుని రామాయణం, శ్రీమద్ రామాయణం యొక్క సంపూర్ణ స్వరూపంతో పాటు రామాయణం ధర్మ సూక్ష్మాలు అనే అంశాల మీద ప్రతిరోజు 27వ తారీఖు నుంచి 30వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 పూట్ల కూడా 27, 28, 29 3 రోజులు కూడా ప్రవచనం ఇస్తారు. మరొక అదృష్టం ఈ మైసన్నగూడెం గ్రామం చేసుకున్నది ఏంటంటే 30వ తారీఖు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అది కూడా స్వయంగా కుప్ప విశ్వనాథ శర్మ గారి యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానంతో, అద్దాలతో, వివరణతో. శ్రీరామ పట్టాభిషేకం ఆనాడు మనం చూడలేదు, చరిత్రలో మనం విన్నాం, రామాయణంలో చదివాం. కానీ దాన్ని ప్రత్యక్షంగా వీలుగా వినిపించడం ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటువంటి అంశం మైసన్నగూడెం గ్రామంలో అందరికీ దక్కబోతా ఉంది. ఈ క్రమంలో రామ పట్టాభిషేకం అయిన తదుపరి ఎవరైతే ఈ శ్రోతలు ఉన్నారో వీళ్ళందరూ స్వయంగా శ్రీరామ పట్టాభిషేక సర్కని గురువుగా చెప్తూ ఉంటే మళ్ళీ అనేక ఈ శ్రీరామ వేడుకల్లో మైసన్నగూడెం గ్రామంలో జరగబోతున్న వైభవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోరూరు వంశీకులంతా కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఆధ్యాత్మిక ధార్మిక వైభవం కూడా ఈ కార్యక్రమంలో మిళితమై ఉంది. ప్రధానంగా 29వ తారీఖు ఏకాదశి రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి మన ఈ శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణం మైసన్నగూడెంలో రాజమండ్రికి చెందినటువంటి దత్తాత్రేయ వేద పాఠశాల గురుకులం ఏదైతే ఉందో ఆ గురుకుల వ్యవస్థాపకులు ముళ్ళపల్లి సీతారామచంద్ర ఘనాపాటి గారి యొక్క ఆధ్వర్యంలో వేద సభ కూడా జరగబోతా ఉంది. అది కూడా కుప్ప విశ్వనాథ శర్మ గారు ఆశీనులై ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా వేదం పట్ల, ధర్మం పట్ల అనురక్తి సమాజానికి అందాలి. ప్రధానంగా వేదం ఎక్కడైతే ఇక్కడ ధర్మం నిలబడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మైసన్నగూడెం శ్రీ కోదండరామస్వామి ఆలయం నుంచి ఈ పోరూరు వంశీకులు, అదేవిధంగా ఆలయ కమిటీ ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి గొల్లపల్లి వారు పెద్ద మనసుతో అంగీకరించి కార్యక్రమం ఇచ్చేస్తున్నందుకు సంతోషంగా ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తుంది మైసన్నగూడెం శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్యం అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి హుండీని లెక్కించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జనవరి 29వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు 56 రోజులకు గాను 15,17,638 రూపాయల ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్ హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. అన్నదాన ట్రస్ట్ హుండీ ఆదాయం 34,452 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. బంగారం 18 గ్రాముల 200 మిల్లీగ్రాములు, 26 గ్రాములు వెండి, రియల్ 1 రాగా
రూబుల్ 1, 5 రూబుల్ 1 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు SVKA శర్మ, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి సంబంధించి 80 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 11,36,434 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగారు శ్రీనివాస్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి బాను, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆరేపల్లి నాని, అభివృద్ధి కమిటీ అబ్బిన దత్తాత్రేయ, దండు ధనరాజు, ఫనీ, ఏలూరు విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. Ini lucu nih apa? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రండి, పాల్గొనండి, రక్షణ పొందండి. తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలో నిర్మలగిరి మేరీమాతగా వెలసిన మరియ తల్లి మహోత్సవ వేడుకలు. ఉత్సవ తేదీలు 2026 మార్చ్ 22, 23, 24, 25 అనగా ఆది, సోమ, మంగళ, బుధవారములలో జరుపబడును. ప్రత్యేక ఆహ్వానితులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేరా గారు, ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల, శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు అభిషిక్త గురువులచే సమిష్టి దివ్య బలిపూజ సమర్పించెదరు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. కావున నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని మేరీమాత దీవెనలు పొందగలరు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ S. జాన్ పీటర్ గారు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు ఉత్సవ కమిటీ.
రాష్ట్ర నలుమూలల నుంచి ప్రధానంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పాదయాత్రగా తరలి వెళ్లిన భక్తులు భద్రాచలం చేరుకున్నారు. గోటితో వలిచిన తలంబ్రాలను శిరస్సుపై ధరించి స్వామివారికి అందజేశారు. భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. జై శ్రీరామ్, జై హనుమ అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేలాది మంది భద్రాచలం సీతారామచంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రతి ఏటా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి పాదయాత్రలో పాల్గొంటున్నామని భక్తులు తెలిపారు. పాదయాత్రగా తరలి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా దాతల ఆతిథ్యం ఇవ్వగా 4 రోజుల పాటు మండుటెండలో పాదయాత్ర చేసుకుంటూ భద్రాద్రి రాములవారి సన్నిధికి భక్తులు చేరుకున్నారు. దెందులూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో శ్రీ కోదండ రామాలయం 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1926లో ఈ ఆలయాన్ని స్థానికులు నిర్మించారు. అప్పటి నుంచి ఆలయంలో ధూపదీప నైవేద్య కార్యక్రమాలు, ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమి నుంచి 108 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం వద్ద రహదారిపై ముగ్గులను వేశారు. సాంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివాజీ దెందూరు ఈ శ్రీ కోదండ రామాలయం స్థాపించి నేటికి 100 సంవత్సరాల నుండి 19/4/1926లో ఒక 10 ఇంటి పేరు వాళ్ళు ఈ గుడి కట్టుకున్నారు. ఈ రోజుతోటి 100 సంవత్సరాల సందర్భంలో మేము 108 రోజులు పూజలు చేసుకుంటున్నాం. ఎవరైనా గోత్రనామాలు ఇచ్చినా మా ఊర్లో ఉన్న వాళ్ళందరి చొప్పున మేము చేసుకుంటున్నాం. దీనికి కొల్లిపరివారు కోనేరని కూడా ఉండేది ఆదాయం. ఈ కార్యక్రమంలో అది వేరే దానికి వెళ్ళిపోయింది, గ్రామానికి వెళ్ళిపోయింది. కాబట్టి మేము సొంతంగా ఇది చేసుకున్నాం. ఆ దెందులూరులో ఉన్న 78 ఇంటి పేర్లతో సహా ఈ కార్యక్రమం నడిపించుకుంటున్నాం. శ్రీవారి సేవలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. అనంతరం ఆయనకు ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. వాహనదారుల ప్రాణ రక్షణకు సంబంధించి ప్రత్యేకంగా హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని భీమడోలు సిఐ కృష్ణ తెలిపారు. భీమడోలు రైల్వే గేట్ వద్ద హైవేపై ఎస్ఐ మదీనా భాషతో కలిసి సిఐ కృష్ణ వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులను గుర్తించి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్లు కొనుగోలు చేయించారు. హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సిఐ పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నియమాలు పాటించాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్లు నిర్వహించి బ్రాండెడ్ హెల్మెట్ల తగ్గింపు ధరలకు వాహనదారులకు అందుబాటులోకి ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భీమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒక ఎవరైనా తీసుకురావాలి. మీరు ఒక లైన్ లో వెళ్ళినా కానీ ఎంత లారీ
ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది, కింద పడిపోతే స్పాట్ లో తలకి గట్టిగా దెబ్బ తగలడం, రోడ్డు దెబ్బ తగలడం, ఇమీడియట్ గా కోమలోకి వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నివాసం ఉంటున్న కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మ ఇటీవల కంటి సమస్యతో బాధపడుతున్నారని K9 సంస్థ వారికి తెలియజేయగా వెంటనే ఐ అగర్వాల్ హాస్పిటల్ తో మాట్లాడి అన్ని టెస్టులు చేయించడానికి విజయవాడ పంపించారు. వారు వెంటనే సర్జరీ పడుతుందని చెప్పి దానికి మెడిసిన్ నిమిత్తం 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగా విషయం తెలుసుకున్న జీవీ మాల్ అధినేత గుర్రం వెంకటేశ్వరరావు, మేనేజర్ కాకి శ్రీనివాస్ మల్లికార్జునరావు ద్వారా K9 సంస్థకు 5,000 రూపాయలు పంపించారు. K9 సంస్థ ద్వారా శాంతమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో K9 సెక్రటరీ శీలం కృష్ణంరాజు, సామాజిక విభాగ అధ్యక్షుడు జిఏ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు సింగవరపు లక్ష్మి, తమ్మన రాజారావు, మురళి శ్రీనివాస్ పాల్గొన్నారు. కష్టం వస్తే కాపు కాద్దాం అనే ఈ మన K9 సంస్థ ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం మేము కొత్త కార్యవర్గం ఎన్నుకున్న దగ్గర నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసిందే. పేదలకు కానీ ఎవరన్నా ఇల్లు కాలిపోయిన వారు, ఏదన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నవాడు కానీ, అదే హాస్పిటల్లో నిమిత్తం కానీ, చదువుకునే పిల్లలకి సైకిల్ నిమిత్తం కానీ, అదే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే మన K9 సంస్థ డాక్టర్స్ విభాగం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన జంగారెడ్డిగూడెం స్థానికులు మన తల్లితో సమానురాలైన మన కాపు మహిళ శాంతమ్మ గారికి ఇటీవల కంటి ఆరోగ్యం నిమిత్తం బాగోలేదంటే డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారితో మాట్లాడి వాడికి అన్ని టెస్టులు రాజమండ్రి పంపించి అన్ని టెస్టులు చేయించడం జరిగింది. వెంటనే సర్జరీ పడద్దని అటు హాస్పిటల్ వారు తెలియజేయగా మేము వెళ్ళి హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి వాడికి వెంటనే సర్జరీ చేయించాలి అని చెప్పి మేము కోరగా వాళ్ళు ముందుకొచ్చి ఆరోగ్యశ్రీ నిమిత్తం కాకుండా కొంత అమౌంట్ ఒక 5,000, సుమారు 5,000 దాకా ఖర్చు అవుద్దని వారు తెలియజేయగా తప్పకుండా మేము ఇస్తాము, ఆ మహిళని అన్ని రకాలుగా శుభ్రంగా ఆ సర్జరీ చేసి మీరు మాకు ఆ సహాయం చేయవలసిందిగా మేము కోరగా వాళ్ళు ముందుకొచ్చారు. ముఖ్యంగా వాళ్ళకి అగర్వాల్ హాస్పిటల్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ 5,000 ఈ విషయాన్ని తెలుసుకున్న జీవీ మాల్ సంస్థ గుర్రం వెంకటేశ్వరరావు గారు అధినేత, జీవీ మాల్ అధినేత వెంకటేశ్వరరావు గారు వాళ్ళ మేనేజర్ గారు మురళీకృష్ణ గారు పంపించి 5,000 రూపాయలు ఈ శాంతమ్మ గారికి సహాయం చేసినారు. వారికి మా సంస్థ తరఫున K9 సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం K9 సంస్థ ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మకు కంటి వైద్యానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన జీవీ మాల్. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి సిద్ధమవుతున్న దెందులూరులోని 100 సంవత్సరాల నాటి రామాలయం. బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ ప్రవచనానికి వేదికగా కానున్న జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని 73 సంవత్సరాల నాటి రామాలయం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టిప్పర్ ను వేగంగా ఢీకొట్టిన ట్రావెల్ బస్సు, పలువురు సజీవ దహనం, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. చింతలపూడి మండలం శివపురంలో పల్లె నిద్ర చేసిన పోలీసులు, నేర నివారణే పోలీసుల ధ్యేయమంటున్న సిఐ, ఎస్ఐ. వార్తలు సమాప్తం. నమస్కారం.